మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము, దేవుని దృష్టికి తగ్గించుకోవాలి, దేవుని దృష్టికి విధేయత చూపించాలి, దేవుని దృష్టికి లోబడాలి, అప్పుడు మనము హెచ్చించబడతాము. ఈ ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఎంతగానో మన జీవితంలో మనము నేర్చుకోవాల్సినటువంటి పాఠములలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే తగ్గించుకొనుట. దేవుని దృష్టికి తగ్గించుకుంటే, మన జీవితంలో మనము తగ్గించుకుంటే అది దేవుని దృష్టికి ఎంతో మంచిది. దేవుని దృష్టికి తగ్గించుకోకుండా ఉంటే అది దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క కృప నుంచి మనము తొలగిపోతాము. దేవుని కృప మనకు దూరముగా ఉంటుంది. కాబట్టి తగ్గించుకొని ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినాడు. సశరీరుడిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ధనవంతుడై ఉండి దారిద్రుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. తగ్గించుకున్నాడు. పశువుల పాకలు పుట్టడానికి తగ్గించుకున్నాడు. రాజు కలిగినటువంటి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సింహాసన ఆసీనుడు కలిగినటువంటి దేవుడు తగ్గించుకొని పేద నరుని రూపముగా ఈ భూమి మీదకి వచ్చినాడు. తగ్గింపు కలిగినటువంటి జీవితము మన ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూసి నేర్చుకోవాలి. మనము తగ్గించుకున్నాడు. ఈ భూమి మీద ఎలాగ ఉన్నాడో, ఎలాగ జీవించాలో, ఏ విధంగా ఉండాలో ప్రతిదీ బైబిల్లో అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అనేక పలు చోట్ల తగ్గించుకొని వెళ్ళిపోతూ వచ్చినాడు ప్రభుని యేసుక్రీస్తు వారు. తగ్గింపు మన జీవితంలో కనిపించాలి. తగ్గింపు దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. మనకు లూకాసు వార్త 18వ అధ్యాయంలో 14వ వచనంలో కనబడతా ఉంటుంది ఈ మాట. తగ్గించుకోవాలి. మన జీవితంలో మనము తగ్గింపు కలిగినటువంటి జీవితము, విధేయత కలిగినటువంటి జీవితము, లోబడేటువంటి జీవితము కలిగినటువంటి వారముగా ఉండాలి. అలాగే అబ్రహాము గారు లోబడుతూ వచ్చినాడు, విధేయత చూపిస్తూ వచ్చినాడు, తగ్గించుకుంటూ వచ్చినాడు. దేవుని దృష్టికి తగ్గించుకొని దేవుని అడుగుజాడలో నడిచినటువంటి వాడుగా ఉన్నాడు అబ్రహాము గారు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. తగ్గింపు మన జీవితంలో ఎంతో అవసరము. తగ్గింపు లేకపోతే మనం హెచ్చించుకుంటే మన జీవితంలో నష్టమే వస్తుంది తప్ప మేలులు అనేవి మనము చూడలేము. కాబట్టి ఈ తగ్గింపు ఎలాగా వస్తుంది అనంటే, ప్రభుని యేసుక్రీస్తు వారి వైపు చూసినప్పుడు, సిలువ వైపు చూసినప్పుడు ఈ తగ్గింపు అనేది వస్తుంది. ఎప్పుడైతే మనమే నీతిమంతులమని, మనకే జ్ఞానములని, మనమే పేరు కలిగినటువంటి వారమని ఎప్పుడైతే అనుకుంటూ ఉంటామో అప్పుడు హెచ్చించుకుంటాము. ఏదైనా తలంతు విషయంలో కానివ్వండి, ఏదైనా పరిచర్య విషయంలో కానివ్వండి, ఏదైనా పని విషయంలో కానివ్వండి, ఏదైనా సరే దాని విషయములలో ఉన్న దానిని బట్టి అతిశయపడటము, ఉన్న దాన్ని బట్టి హెచ్చించుకోవటము మానవుని యొక్క నైజము. క్రైస్తవ బిడ్డగా అది మనకు తగదు. క్రైస్తవ బిడ్డలుగా మనకు తగదు. క్రైస్తవునిగా మనము ఎప్పుడైతే పిలువబడుతూ వచ్చినామో తగ్గించుకోవాలి. ప్రతి దాని విషయమో తగ్గించుకోవాలి. మనం ఎంత చేసినా సరే దేవుని దృష్టిలో అది కొద్దిపాటిదే. కాబట్టి మనము దేవుని దృష్టికి తగ్గించుకునేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ తగ్గింపు లేకపోతే, ఉన్నదానిని బట్టి అతిశయపడితే, ఉన్నదాన్ని బట్టి గర్వపడితే, ఉన్నదాన్ని బట్టి మనము విర్రవీగుతూ ఉంటే దేవుడు తొలగిస్తాడు. సౌలు ఎంతగానో విర్రవీగుతూ వచ్చినాడు. తన దగ్గర నుంచి సింహాసనం తీసివేసి
దీనత్వము కలిగినటువంటి దావీదుకు శాశ్వతముగా సింహాసనం ఇస్తూ వచ్చినాడు దేవుడు. ఎంత గొప్ప తండ్రి. దేవుడు మాట వినకపోవటం వల్ల, దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించకపోవడం వలన, దేవుడు చెప్పినటువంటి అడుగుజాడలో నడవకపోవటం వలన శాశ్వత కాలము సౌలు కుటుంబానికి దేవుని కృప దూరముగా ఉంటూ వచ్చింది. దావీదు యొక్క సంతానముకు దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప తోడుగా ఉంటూ వచ్చింది. కారణము తగ్గింపు. తను తగ్గించుకుని హెచ్చించబడతాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము తగ్గించుకోవాలి. దేవుని బిడ్డలముగా మనము తగ్గించుకోవాలి. ఏదో మనకు తలాంతులు ఉన్నాయి కదా, వాక్య ధ్యానం ఉన్నది కదా, పాటలు ఉన్నాయి కదా, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాము కదా, పరిచర్య బాగా చేస్తాము కదా, ట్రాన్స్లేటింగ్ బాగా చేస్తాము కదా, మనము భాషలు బాగా మాట్లాడుతూ ఉంటాము కదా, మనలాంటి మెసెంజర్ ఎవరు లేరు, మనలాంటి జ్ఞానవంతులు ఎవరు లేరు, మనలాంటి నీతిమంతులు ఎవరు లేరని మనం అనుకుంటే అది హెచ్చించుకునుట. అందుకనే లోకసువార్త 18వ అధ్యాయంలో మీకు మీరే నీతిమంతులు అనుకొనొచ్చు అని అంటాడు. చూడండి, పరిసయ్యుడు సుంకరి మీద, అయ్యా నేను ఈ సుంకరి వలె ఉండలేదు నేను అని తను హెచ్చించుకుంటున్నాడు. కానీ సుంకరి విధేయత చూపించుకొని తగ్గించుకున్నటువంటి వాడుగా, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తుటకు నేను ప్రభా నా కన్నులు చాలట్లేదు, ఈ ఘోర పాపినైనా నన్ను కనుక్కనించు అని అంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. మీరు జ్ఞానం ఉన్నదని మీరు ఎవరు కూడా జ్ఞానులని అనుకునవద్దు. మీరు అలాగనుకుంటే మీ అంత అజ్ఞానులు ఎవరు లేరు. పరిశుద్ధమైనటువంటి గ్రంథముల సామెతల్లో 3వ అధ్యాయంలో మనము చూస్తామంటాం, మీరు జ్ఞానవంతులని అనుకోవద్దు. మనకి ఏమీ ఉన్నా సరే, వాక్యం చెప్పే తలంతు ఉన్నా సరే, పరిచర్య చేసే తలంతు ఉన్నా సరే, సింగింగ్ చేసే తలంతు ఉన్నా సరే, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే తలంతు ఉన్నా సరే, ఏది చేసినా సరే నాకు ఇది రాదు అని తగ్గించుకోవాలంట. నేను నేర్చుకునేది కొద్దిదే, దేవుని దృష్టికి కొద్దిదే అని తగ్గించుకోవాలంట. ఒకవేళ హెచ్చించుకున్నామనుకోండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, నాశనానికి ముందు పడిపోయేటువంటి జీవితము, నాశనానికి ముందు గర్వము అహంకారము నడుస్తుంది. కాబట్టి నీ జీవితము నాశనంలో ఉన్నదని గుర్తెరగాలి. హెచ్చించుకుంటున్నావంటే నీ పేరును బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ యొక్క మంచి బోధ చేస్తున్నావని నీకు నీవే హెచ్చించుకుంటా ఉంటుంటే, నీకు నీవే అనుకుంటా ఉంటుంటే నాశనంలో ఉన్నావని గుర్తెరుగుతూ రావాలి. అహంకారంతో ఉన్నామని గుర్తెరుగుతూ రావాలి, గర్వముతో ఉన్నామని గుర్తెరుగుతూ రావాలి. ఇలాగ తగ్గించుకోకపోతే, ఇలాగ దేవుని దృష్టికి తగ్గించుకోకపోతే నాశనము మన వాకిట పొంచి ఉన్నదని గుర్తిరుగుతూ రావాలి. ఇక్కడ అందుకని మనకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, మీ అవయవాలలో పోరాడు మీ భోగచ్చల నుండే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకునలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగిన మీ భోగముల నిమిత్తమే వినియోగించుకున్నటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరిన వాడు దేవునికి శత్రువవును. ఎవడు అతిశయపడతాడంట, ఎవడు తగ్గింపలేనటువంటి వాడుగా ఉంటాడంట, దేవుని రక్తముతో కడగబడి యుద్ధాలతో, శరీరముతో, లోక స్నేహముతో ఉన్నటువంటి వారు అతిశయపడతారంట, హెచ్చించుకుంటారంట. వారి వల్లే శ్రమలంట. దేవుని రక్తంతో కడగబడిన తర్వాత తగ్గింపు కలిగినటువంటి జీవితంతో జీవించవలసినటువంటి క్రైస్తవుడు కానీ ఎలాగున్నాడంట, మీలో యుద్ధములను పోరాటంలో దేని నుంచి కలుగుచున్నవి, దేని నుంచి? భోగేచ్ఛల నుంచే కదా, లోక స్నేహము గురించే కదా, లోకంలో ఉన్నటువంటి నటన జీవితము కోసమే కదా, లోకంలో ఉన్నటువంటి వ్యభిచారము కలిగినటువంటి జీవితము కోసమే కదా, లోకంలో ఉన్నటువంటి ప్రతి దాని కోసమే కదా ఇలాగ జీవిస్తూ ఉన్నావు. కాబట్టి యుద్ధాలు, పోరాటాలు,
జరుగుతూ ఉన్నాయి. ఇలాగా జరుగుతూ ఉన్నటువంటి వారు దేవునికి శత్రువులు. దేవునికి శత్రువులు. ఈ లోక స్నేహంతో ఉన్నటువంటి వారి వల్ల యుద్ధాలే, పోరాటాలే. వారు దేవునికి శత్రువులు. వారు తగ్గించుకోలేరంట. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. వారు తగ్గించుకోలేరు. ఎందుకని? లోక స్నేహంతో ఉన్నవారు తగ్గించుకొనరు. లోక భోగాలతో ఉన్నటువంటి వారు తగ్గించుకోరు. వీళ్ళు ఇంకా సిలువ వేయబడలేదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో నేను సిలువ వేయబడి ఉన్నాను అని అంటాడు అపొస్తలుడైన పౌలు. సిలువ వేయబడినటువంటి వారి యొక్క జీవితంలో ఏముంటుందండి? తగ్గింపు ఉంటుంది. సిలువ వేయబడినటువంటి జీవితంలో ఏముంటుందండి? విధేయత ఉంటుంది. సిలువ వేయబడినటువంటి వారి జీవితంలో ఏముంటుందండి? ఈ లోక స్నేహం ఉండదు, లోక భోగాలు ఉండవు, అల్పకాల పాప భోగాలు ఉండవు, శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మలు ఉండవు. క్రీస్తు బిడ్డలతో, క్రీస్తుతో జీవించేటువంటి వారుగా ఉంటారు. లోక స్నేహం చేసేటువంటి వారు ఇలాగ ఉంటారు, విర్రవీగుతూ ఉంటారు, గర్వముతో ఉంటారు, పేరు క్రైస్తవులను చెప్పుకుంటారు, శిలువ రక్తంలో కడగబడినటువంటి వారు అంటారు, దైవజనులని చెప్పుకుంటారు, సింగింగ్ అని, ట్రాన్స్లేటర్స్ అని, గొప్ప పరిచారకులని, గొప్ప వర్తమానం చెప్పేటువంటి వారు అని అనుకుంటూ ఉంటారు. అది దేవుని దృష్టికి అనుకూలమైనటువంటిది కాదు. లోక స్నేహముతో చేసేటువంటి వారు ఈ విధంగా ఉంటారు. వారు ఇంకా సిలువ వేయబడలేదు. సిలువ వేయబడలేదు. ఒకవేళ అతిశయం వచ్చినా, గర్వం వచ్చినా, అహంకారం వచ్చినా మనము తగ్గించుకోవడానికి వాక్యములు మన ప్రతి పాపము నుంచి పవిత్రగా చేస్తుందని వాక్యమే ఆధారము చేసుకొని మనము ఎప్పటికప్పుడు మన పాపములను కడుక్కోవడానికి ఇష్టపడుతూ రావాలి. ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ రావాలి. సిలువ వైపు చూసేటువంటి వారముగా ఉండాలి. సిలువ దృశ్యమును చూసేటువంటి వారముగా ఉండాలి. అలాగ లేకపోతే చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో అందుచేత దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కదా. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. చూడండి, నా దగ్గరికి వస్తే నేను మీ దగ్గరికి వస్తాను. ఎవరన్నా అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తారండి దేవుడు. కాబట్టి మనము అప్పుడు వారి యొద్ద నుంచి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండటం వలన, దేవునికి విధేయత చూపించడం వలన, మనము తగ్గించుకోవడం వలన అపవాదిని ఎదిరించవచ్చంట, అపవాదిని పారగొట్టవచ్చంట. ఎందుకని? దేవుని దృష్టిలో ఉన్నాము కాబట్టి, దేవుని అడుగు జాడలలో నడుస్తూ ఉన్నాము కాబట్టి వాడు మన మీద ఎలాంటి బాణములు వేయలేడు. ఒకవేళ వేసినా మనము దానిని తట్టుకొని ఎదిరించగలిగినటువంటి శక్తి మనకు దేవుడు ఇస్తూ వచ్చినాడు. కాబట్టి వీటన్నిటిని మనము జ్ఞాపకం చేసుకొని రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో మీరు తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండాలి, హెచ్చు వాటి యందు ఆసక్తులుగా ఉండకూడదు. చూడండి, మనము తగ్గు వాటి యందే ఆసక్తులుగా ఉండాలంట. ప్రతి దాని విషయంలో ఏ టు జెడ్, ఏ విషయంలో అయినా సరే తగ్గించుకునే స్వభావం ఉండాలి. తగ్గించుకొని దీనత్వం కలిగినటువంటి స్వభావం, దీన మనసు కలిగినటువంటి స్వభావం, లోబడేటువంటి స్వభావం, విధేయత చూపించేటువంటి స్వభావము మన దగ్గర కనిపించాలి. లేకపోతే వీటి కాకుండా హెచ్చించుకునేటువంటి స్వభావము, పేరు ప్రఖ్యాతుల కోసము ఏదో ఆశించి మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నాశనమే మన వాకిట పొంచి ఉన్నదని గుర్తిరుగుతూ రావాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి తగ్గించుకోవాలి. మనందరము తగ్గించుకుంటే మన కుటుంబాలు మనము దీవించబడేటువంటి వారముగా ఉంటాం. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభువా. తగ్గించుకోమని ప్రభువా మాట్లాడుతూ వచ్చినారు. మీ దృష్టికి ప్రీతికరమైనటువంటి జీవితం జీవించాలని ప్రభువా అప్పుడు హెచ్చించబడతామని సెలవిస్తూ వచ్చినారు ప్రభు. మా జీవితంలో కూడా ప్రభు ప్రతి దాని విషయంలో తగ్గించుకోవడానికి, విధేయత చూపించడానికి, లోబడటానికి సహాయం చేయమని
దీన మనసు, తగ్గింపు కలిగినటువంటి వారముగా, మీరు కలిగినటువంటి జీవితము మేము పొందుకొని జీవించేటువంటి వారముగా, అలాగే హెచ్చించబడేటువంటి జీవితంలోనికి మమ్మల్ని నడుపుతూ రమ్మని ప్రార్థన చేస్తూ, వాక్యంలో ప్రతి ఒక్క కుటుంబాలలో తగ్గింపు కలిగినటువంటి జీవితము దయచేయమని ప్రార్థన చేస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.